ప్రతి ఒక్కడు బైబిల్ను పట్టుకొని అందులో ఉన్న మాట ప్రకటిస్తే నిజమే కదా, అవును కదా అని మనం నమ్మి మోసపోకూడదు, పరిశీలించాలి. నాస్తికులైన వారు కానివ్వండి, బైబిల్ను తప్పుపట్టి బైబిల్ తప్పుడు గ్రంథము అని ఎంతోమంది నోరు పారేసుకుంటున్నటువంటి వారు ఎవరైనా కానివ్వండి, మొదట తెలుసుకోవాల్సిందేంటో తెలుసా ఏమండి? వారు వాక్య భావాన్ని గ్రహించగలగాలి, వాక్య భావాన్ని నేర్చుకోవాలి. లోకంలో ప్రొఫెసర్ అయినంత మాత్రాన నాకు అంత అర్థమైపోతుంది అనుకుంటే పొరపాటు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి వాక్య భావం ఏమిటో ఆలోచన చెయ్యాలి. మరి ఈరోజు ముస్లిం సహోదరులు కావచ్చు ఏమంటే, అనేక మంది బైబిల్పై తప్పుడు మాటలు పలుకుతున్నటువంటి వదరబోతులు ఎందరో ఉన్నారండి సమాజంలో. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోనూ ఏమంటే వారి నోర్లు పారేసుకునే విధానం బైబిల్ పట్ల చూస్తుంటాం కదండి. వారి నోటికి కళ్ళెం పెట్టుకొనక బైబిల్పై ఎటువంటి అబండాలు వేస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ప్రియులారా, అందరి చూపు, అందరి మాటలు బైబిల్పై ఎందుకో తెలుసండి? లోకంలో ఒక సామెత ఉంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. నిజమండి, బైబిల్లో సత్తా ఉంది కనుక, బైబిల్లో సబ్జెక్ట్ ఉంది కనుక, బైబిల్లో నిజమైన దైవ గ్రంథం కనుక ఈరోజు అనేక మంది అమాయకులు, వదరబోతులైనటువంటి వారు బైబిల్పై నోరు పారేసుకుంటున్నారు. కారణం ఇందులో మహాజ్ఞానం ఉంది కనుక. దీన్ని నమ్ముకుంటున్న వారు కోటాను కోట్ల మంది ప్రపంచ దేశాలలో విస్తరించిపోతున్నారు కనుక అక్కసు పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది. అసూయ పెరిగి అక్కసు పెరిగిపోయి వాక్య భావాన్ని అర్థం చేసుకొనక అమాయకులైన క్రైస్తవుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయాలని సాతాను అనుచరులుగా ఈరోజు సమాజంలోనికి రంగ ప్రవేశం చేశారు. ఎంతోమంది హేతువాదులు, ఎంతోమంది నాస్తికులు, ఎంతోమంది క్రీస్తు విరోధులు, ఎంతోమంది బైబిల్ వ్యతిరేకులండి. వారి మాటలు నమ్మకండి. వారు చెప్పే ప్రతి మాట వాక్య భావం ఏంటో మీరు ఆలోచించండి.